దాని గురించి మీరేం బాధపడకండి మేడం. మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేసుకునే వచ్చాం. కావ్య గారు డిపార్ట్మెంట్ ని మోసం చేశారని మీరంటున్నారు. డిపార్ట్మెంట్ లో ఉన్న చాలా మంది పెద్ద ఆఫీసర్స్ తో మాట్లాడితే అందరూ ఆవిడ గొప్పతనం గురించి, ధైర్య సాహసాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు విన్నాక అసలు ఇలాంటి మహిళనే కదా మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఇన్ని రోజులు ఇలాంటి ఆవిడికి ఎందుకు అవార్డు ఇవ్వలేకపోయామా అని మేమందరం బాధపడ్డాం. జగదాత్రి గారు, మీరు మీ మదర్ పేరు మీద ఆశ్రమం పెట్టాలనుకున్నారని, దానికి మినిస్టర్ తాయారు అడ్డుపడి ఆవిడ పేరు పెట్టారని తెలిసింది. ఈ కావ్య పేరు ఈ అనాథాశ్రమానికి ఉండకూడదు. ఎంతో మంది అనాథలకి ఆసరాగా ఉంటున్న ఆ ఆశ్రమం తాయారు లాంటి క్రిమినల్ పేరు మీద ఉండకూడదని మేం ఆశ్రమం వాళ్లతో మాట్లాడి ఆశ్రమాన్ని మీరు కోరుకున్నట్టుగా మీ అమ్మగారి పేరు మీదకి మార్చబోతున్నాం. అవునా? చాలా థ్యాంక్స్ అండి. అసలు మీరు ఎవరో ఏంటో ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నిజంగా ఆ దేవుడే మిమ్మల్ని పంపించి మా అమ్మకి దక్కాల్సిన గౌరవాన్ని దక్కేలా చేస్తున్నాడు. అవునండి, మీరు చేస్తున్న ఈ పని వల్ల చాలా మందికి కావ్య గారి మీద ఉన్న అభిప్రాయం మారుతుంది. నేను బతికుండగా అది జరగనివ్వను కౌశికి, అది జరగనివ్వను కౌశికి, అది జరగనివ్వను కౌశికి. నలుగురు బ్యాగులు పట్టుకుని ఊపుకుంటూ వచ్చి పేరు మారుస్తా, జనాల్లో కావ్య మీదున్న అభిప్రాయాన్ని మారుస్తా అంటే చూస్తూ ఊరుకుంటానా? కావ్య ఒక హంతకురాలు, నేరస్తురాలు, అవినీతి పరురాలు. ఇదే నిజం. ఇదే జనాలు కూడా నమ్మాలి. చూడండి తాయారు, మా అమ్మ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా సరే, నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడికి పంపిస్తాను. మీరు పేరెప్పుడు మారుద్దాం అనుకుంటున్నారు? రేపే అండి. మరైతే అక్కడే దాత్రి అవార్డు కూడా తీసుకుంటుంది. అక్కడే పోయిన గౌరవం కూడా మా అత్తయ్య గారికి దక్కాలి.